అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ డివోషనల్. అది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర. కోట్లాది భక్తులు పాల్గొనే తెలంగాణ కుంభమేళం. ఇసుక పోస్తే రాలనంత జలం. అరణ్యం కాస్త జనారణ్యంగా మారిన తరుణం. మేడారం జాతర సందర్శనం ఒక మహాభాగ్యం. వనదేవతల దర్శనం ఒక అపురూప దృశ్యం. అవును, మేడారం జాతర అంటే మహాఘట్టం. దేశ నలుమూల నుంచి వచ్చే భక్తులు, టూరిస్టులతో తెలంగాణ జనమయమైపోతుంది. ఇద్దరు గిరిజన మహిళల భయంకర పోరాటం, ప్రాణార్పణ ఫలితమే మేడారం జాతర ఆవిర్భావం. ఇది మనుషులే దైవంగా మారిన చరిత్ర, మహిళలే దేవతలైన పోరాటం. అంతటి ఘన చరిత్ర కలిగిన ఆ పోరాటం ఏంటో, ఆ చరిత్ర ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి కాలం నుంచి ఆ జాతర జరుగుతున్నట్టుగా స్థల పురాణం చెబుతుంది. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పాలించేవాడు. పగిడిద్దరాజు కాకతీయుల సామంతరాజు. అతని సతీమణి సమ్మక్క. వీరి సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఓసారి మేడారం ప్రాంతంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. దానితో ప్రజలు పన్నులు కట్టలేని పరిస్థితి. పగిడిద్దరాజు తను కప్పం కట్టలేనట్టు చేతులెత్తేశాడు. దాంతో ప్రతాపరుద్రుడు అతనిపైకి యుద్ధానికి సైనికులను పంపాడు. పగిడిద్దరాజు, అతని కుమారులు, అతని అల్లుడైన గోవిందరాజులు కలిసి కాకతీయ సైన్యాన్ని సంపంగవాగు వద్దకి ఎదుర్కొని పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న శత్రువు చేతిలో చావడం ఇష్టం లేక అక్కడున్న సంపంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి ఆ వాగుని జంపన్న వాగుగా పిలుస్తున్నారు. జాతరకు వచ్చిన భక్తులు కళ్యాణకట్టం వద్ద తలనీలాలను సమర్పించి జంపన్న వాగులో స్నానాలు ఆచరించి ఆ తర్వాతని అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త తెలుసుకున్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైన్యులపైన విరుచుకపడుతుంది. ఈటలు, బరిసెలతో సైన్యం ఎదురుదాడి చేస్తుంది. ఈ క్రమంలో ఒక సైనికుడు దొంగతాటుగా సమ్మక్కను బెల్లంతో పొడవడం కుప్పకూలిపోతుంది. శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారలతో యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్టపై వెళ్తూ అదృశ్యమైపోతుంది. ఆ తర్వాత చెట్టు దగ్గర కుంకుమ భరణి రూపంలో కనిపించినట్టుగా చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో భక్తులు పూజిస్తారు. ఆ తరువాత కొద్ది కాలానికి తన తప్పును తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. సమ్మక్క భక్తుడిగా మారిన ప్రతాపరుద్రుడు ప్రతి 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించవలసిందిగా ఆదేశాలను జారీ చేస్తాడు. అప్పటి నుండి నేటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ ఈ జాతర కొనసాగుతూ వస్తుంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ఈ జాతరకి పేరుంది.
సమ్మక్క సారక్కలకు కొలువైన మేడారంకి భక్తులు ఏడాది పొడవునా వస్తూ ఉన్నారు. 2 ఏళ్లకొకసారి నిర్వహించే ఈ జాతరలో వనదేవతలు భక్తులకు దర్శనమిస్తున్నారు. మొదటి రోజు సారలమ్మ పూజారులు కన్నెపల్లి గుడిలోని పెద్ద అమ్మవారిని పూజించి సారలమ్మను గద్దెకి తీసుకువస్తారు. ఆ తర్వాత సమ్మక్క దేవత పూజారులైన సిద్ధబోయిన వంశస్థులు చిలకలగుట్టలో నివాసం ఏర్పరచుకొని కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపైన ఉంచుతారు. అమ్మవారి గద్దెకు తీసుకువస్తున్న క్రమంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు. జిల్లా అధికారులు సమ్మక్క రాకకు గౌరవ సూచకంగా గాల్లో 10 రౌండ్ల తుపాకీ కాల్పులు జరపడం విశేషం. 2 రోజుల పాటు భక్తులకి అమ్మవార్లను కొలుచుకునే అవకాశం కల్పిస్తారు. 2 రోజుల పాటు కోట్లాది మంది భక్తులకి దర్శనమిచ్చిన అమ్మవారు మళ్లీ వనప్రవేశం చేస్తుంది. సిద్ధబోయిన వంశానికి చెందిన సమ్మక్క పూజారులు సమ్మక్కను మళ్లీ చిలకలాగుట్టకి సాగనంపుతారు. అమ్మవారు తిరిగి చిలకలాగుట్టకి చేరుకోగానే జాతర సమాప్తం అవుతుంది. అమ్మవారు మొక్కులు చెల్లించుకునే క్రమంలో భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటారు. బంగారం అంటే బెల్లం. అమ్మవారికి బంగారం సమర్పిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. సమ్మక్క కొలువైనది అడవి ప్రాంతం అయినందున అక్కడ భక్తుల కోసం శ్వాసత సదుపాయాలు ఏమీ ఉండవు. ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సహాయంతో 2 సంవత్సరాలకొకసారి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుంది. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం తాత్కాలికంగా మరుగుదొడ్లు, స్నానఘట్టాలను కడతారు. స్త్రీల కోసం ప్రత్యేకమైన స్నానఘట్టాలను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది జాతర జరిగే 4 రోజులు అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆర్టీసీ బస్సులే కాకుండా వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు వస్తాయి. రాకపోకలకి ఎలాంటి అంతరాయం కలగకుండా వాహనాలకి పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. విద్యుత్ సరఫరా, తాగునీటి, వసతి, వైద్య సదుపాయాలు అందుబాటులోనే ఉంటాయి. కొన్ని వందల సంఖ్యలో వైద్యులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకొని జాతరకు వచ్చే భక్తులకి అందుబాటులోనే ఉంటారు. అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచుతారు. జాతరకి ముందు, ఆ తర్వాత నిర్మానుష్యంగా కనిపించే మేడారం ప్రాంతం జాతర జరిగిన 4 రోజులు ఇసుక పోస్తే రాలనంత మందితో జనారణ్యంగా మారిపోతుంది. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకంగా జరిగే ఈ జాతరలో గిరిజనులే కాకుండా సబ్బండ వర్ణాలు, కులమతాలకు అతీతంగా లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ జాతరలో గిరిజనులకే కాకుండా సబ్బండ వర్ణాలు, కులమతాలకు అతీతంగా లక్షలాల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఉన్న మేడారం జిల్లాను పునర్విభజన చేసిన తర్వాత ఇప్పుడు ములుగు జిల్లాలలో ఉంది. ప్రతిసారి నా భూతో నా భవిష్యత్తు అన్న చందనంగా జరుగుతున్న ఈ జాతర దినదినాభివృద్ధి చెందుతూ కోట్లాది భక్తులకి కొంగు బంగారంగా, నమ్మకానికి చిహ్నంగా మారింది. సమ్మక్కను పూజిస్తే చల్లగా చూస్తుందని కోట్లాది మంది భక్తుల విశ్వాసం. మేడారం జాతరని 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుండి భక్తులు మేడారం జాతరకి తరలి వస్తారు. మేడారం జాతరకి ఎలా వెళ్ళాలో తెలుసా? హైదరాబాద్ నుండి 239 కిలోమీటర్ల దూరంలో మేడారం ఉంది. అక్కడికి చేరుకోవాలంటే హనుమకొండ, ములుగు జిల్లా కేంద్రాల మీదగానే వెళ్ళాలి. హనుమకొండ 90 కిలోమీటర్ల దూరంలో, ములుగు జిల్లా కేంద్రానికి 46 కిలోమీటర్ల దూరంలో మేడారం ఉంటుంది. మేడారం వెళ్ళాలంటే రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. కాజీపేట్, వరంగల్ వరకు రైలు సదుపాయం ఉన్నా అక్కడి నుండి హనుమకొండ మీదుగా రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా సమ్మక్క సారక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ, సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.